అవతల వైపుకి వెళ్ళడానికి వేరే రూట్ ఉంటుంది. పెన్నా నది పాయ ఈ కొండల మధ్యలోంచి ఇలా ప్రవహిస్తూ కోటలోనికి ప్రవహించేటట్టుగా నిర్మాణం చేయబడింది. లోపలికి వచ్చినటువంటి ఈ నీరు కోట లోపల ఉన్న ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగించేవారు. చూడండి మధ్యలో ఏ విధంగా పెన్నా నది నుంచి నీరు వస్తూ ప్రవహిస్తూ ఉందో. ఇది గండికోట. కోట బయట ఉన్న పొలాలకి ఈ నీరు పంటలను పండిస్తూ కోట లోపల ప్రజల నిత్య అవసరాలు తీర్చడానికి లోపలికి ఈ విధంగా కోట లోపలికి పాయిగా ప్రవహిస్తోంది.